తెలంగాణలో లక్షల రేషన్ కార్డులు పరిశీలనలోకి వచ్చాయి. ప్రభుత్వం అనర్హులపై కఠిన చర్యలకు సిద్ధమైంది. మీ పేరు లిస్టులో ఉందా? వెంటనే తెలుసుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనర్హులైన వారి రేషన్ కార్డులను మరియు వారికి వస్తున్న ఆసరా పెన్షన్లను రద్దు చేసే ప్రక్రియను ప్రారంభించింది. మార్చి లేదా ఏప్రిల్ నెల నుండి ఈ తొలగింపు ప్రక్రియ అమలులోకి రానుంది. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం రేషన్ కార్డులు మరియు పెన్షన్లకు అనర్హులుగా పరిగణించబడతారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేస్తున్న ప్రస్తుత ఉద్యోగులు, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారు, భూమి ఉన్న రైతులు, 4 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు, ప్రభుత్వ కాంట్రాక్టర్లు, ఇంట్లో 4 చక్రాల వాహనం ఉన్న వారి కార్డులు రద్దు చేయబడతాయి. ట్రాక్టర్లు మరియు టాక్సీ కలిగి ఉండి కారు నడుపుకునే పేదలకు ఈ నిబంధన నుండి మినహాయింపు ఉంది. రేషన్ బియ్యాన్ని దారులకు అమ్ముకుంటున్న వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుని ప్రభుత్వం భావిస్తోంది. పౌర సరఫరాల శాఖ ఇప్పటికే అనర్హుల జాబితాను సిద్ధం చేసి జిల్లా కలెక్టర్లకు మరియు ఎన్ఆర్ఓలకు పంపించింది. రేషన్ డీలర్లు ఇచ్చే నివేదిక ఆధారంగా ఈ రద్దు ప్రక్రియ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది అనర్హులు ఉండవచ్చని ఉన్నతాధికారుల అంచనా. మరింత సమాచారం కోసం మా యోజన వేదిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. Yojana Vedika, empowering every Indian citizen with access to essential government schemes, from financial aid to housing and education.